హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇంతకుముందు మనం ఏదైతే బిఎన్ఎస్ అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కు బదులుగా బిఎన్ఎస్ అని ఏదైతే తీసుకొచ్చారో సో ఆ కొత్త చట్టం కేంద్రం అయితే అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ అమల్లోకి తీసుకొచ్చిన ఈ బిఎన్ఎస్ చట్టం కింద మొదటి కేసు అయితే నమోదైందన్నమాట. ఈ మొదటి కేసు మనకి హైదరాబాద్లోని చార్మినార్లో ఒక బైక్ నెంబర్ ప్లేట్ లేదని దాని మీద అయితే ఫస్ట్ కేసు మన ఇండియాలో తెలంగాణలో అయితే ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసు ఎక్కడ మనకి చార్మినార్లో నమోదైంది. అయితే ఈ చార్మినార్లో ఈ కేసుని సో ఆ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద 218 బిఎన్ఎస్ ఎంవి యాక్ట్ కింద అయితే ఈ కేసుని అయితే నమోదు చేశారనమాట. సో దీన్ని అయితే ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా మనకి డిజిటల్ ఫార్మాట్లో, సో ఇంతకుముందు మనకి ఎఫ్ఐఆర్ అన్ని కూడా మనకి పేపర్లో రాస్తుండే ఒక ఫైల్ లాగా రాసి దాన్ని అయితే మూడగట్టేస్తుండే. బట్ ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ ఓల్ అయింది కాబట్టి సో ఫస్ట్ కేసు బిఎన్ఎస్లో డిజిటల్ ఎఫ్ఐఆర్ కింద సో చార్మినార్లో మన తెలంగాణలో అయితే ఒక కేసు అయితే నమోదైంది. అది కూడా బైక్ నెంబర్ ప్లేట్ లేదని చెప్పి 218 ఎంవి యాక్ట్ కింద, అంటే ఆ యాక్ట్ కింద అయితే కేసు నమోదైంది అనమాట. సో ఇది సో ఫస్ట్ కేసు. సో అందుకనే దీని గురించి అయితే చెప్తున్నాను అనమాట. సో ప్రతి న్యూస్ అప్డేట్, ఇంపార్టెంట్ న్యూస్ ఏదన్నా కూడా నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటా. సో కీప్ సపోర్టింగ్ మీ. సో మంచి న్యూస్ని, సో మంచి అప్డేట్స్ని మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.